వెల్కమ్ టు డాట్ నెట్ ట్రైనింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే, మనం ప్రీవియస్ సెషన్లో ఏం చేసామంటే ఇన్పుట్ నుంచి డేటా రీడ్ చేసి ఓకే దాన్ని టైప్ కాస్టింగ్ చేసి మనం ఎడిషన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. ఓకే, ఇక్కడ ఏం చేసామంటే మనం టైప్ కాస్టింగ్ వాడామండి. ఓకే, డాట్ నెట్లో డిఫాల్ట్గా మీరు ఏ వాల్యూ తీసుకున్నా ఇట్ విల్ ట్రీట్ యాజ్ స్ట్రింగ్. ఓకే, సో టైప్ క్యాస్ట్ చేసుకున్నాం, ఇంటిజర్గా కన్వర్ట్ చేసి ఇంటిజర్ అనే రిజల్ట్స్లోకి వి పాస్ దోస్ ఆపరేషన్స్. ఓకే, మనకు అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. రియల్ టైంలో ఇలాగే చేద్దాం అనుకుంటే ఓకే వీ నీడ్ ఏ ఇంటర్ఫేస్. చూడండి మనకి ఎలా ఉండాలి, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అని ఉండాలి. యూజర్ ఆల్వేస్ గివ్ ద ఇన్పుట్, యాడ్ అని కొట్టినప్పుడు రిజల్ట్ అనేది మనకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ అవర్ టాస్క్ టుడే. మనం చూద్దాం ఎలా చేద్దాం అనేది. ఫస్ట్ ఏంటంటే మనం ఒక టేబుల్ తీసుకొని 2 లేబుల్స్ 2 టెక్స్ట్ బాక్సెస్ అండ్ బటన్ రిజల్ట్ డిస్ప్లే చేయాలి. కాబట్టి ఇక్కడ ఒక లేబుల్ తీసుకున్నా, దానికి టెక్స్ట్ ఏమి ఇవ్వాలి. టెక్స్ట్ ఇవ్వకపోతే ఏంటంటే మీకు ఆ లేబుల్ విజిబుల్ కనపడదండి. చూడండి డిఫాల్ట్గా ఇక్కడ లేబుల్ ఉంది, నేను టెక్స్ట్ ఏమి ఇవ్వాల, సో ఇట్ వోంట్ విజిబుల్. ఇప్పుడు మనకి ఆపరేషన్స్ ఎప్పుడు జరగాలి, ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ చేస్తాడో అప్పుడే మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే, నేనేం చేస్తానంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఒక యాడ్ బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు. సో యాడ్కి ఈవెంట్ జనరేట్ చేయాలి. ఈవెంట్ ఎలా జనరేట్ చేస్తాం, సో మనం ఆ బటన్ దగ్గరికి వెళ్ళి డిజైన్లో కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే ఆన్ క్లిక్ అని ఇక్కడన్నా రాయొచ్చు. ఓకే, ఆన్ క్లిక్ అని అన్నా రాయొచ్చు. ఓకే, ఫస్ట్ దానికి ఈవెంట్ క్రియేట్ చేస్తా. నేను బటన్ మీద క్లిక్ చేయగానే సో నాకు ఆ ఈవెంట్ అనేది జనరేట్ అయ్యింది. ఇక్కడ నేను ఆపరేషన్స్ అన్నీ పర్ఫామ్ చేస్తాను. ఫస్ట్ ఏం చేయాలి, నేను ఆల్రెడీ మనకి రిజల్ట్ దేనిలో ఉందండి, రిజల్ట్ అనేది మనం లేబుల్లో పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి నేను డైరెక్ట్గా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎల్బిఎల్ డాట్ టెక్స్ట్. టెక్స్ట్ అంటే ఏంటి, ఆఫ్ టైప్ స్ట్రింగ్ అండి. ఓకే, దీనిలోకి ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని యాడ్ చేస్తున్నా. టీఎక్స్టీ ఫస్ట్ నెంబర్ డాట్ టెక్స్ట్ ప్లస్ టీఎక్స్టీ సెకండ్ నెంబర్ డాట్ టెక్స్ట్. చూడండి అసలు మనకి రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. does not contain a btn underscore no actions. Sorry, we're getting some errors. Let's see. Error వచ్చి does not contain a definition for btn add underscore click and no extension. And స్టక్ అయినట్టుంది. ఇక్కడ చూడండి నేను రవి ఇచ్చా, బాబు ఇచ్చా, నాకు రిజల్ట్ ఏమని వచ్చింది,
రవి బాబు అని వచ్చింది. సపోజ్ నేను 2 ఇచ్చా, 3 4 ఇచ్చా, అవుట్పుట్ ఏమొచ్చింది 2 3 4 వచ్చింది. యాక్చువల్గా మనకు జరగాల్సింది ఏంటి, ఓకే ఎడిషన్ అనేది పర్ఫామ్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే మీరు ఈ టెక్స్ట్ బాక్స్లో ఏ ఇన్పుట్ ఇచ్చినా ఇట్ విల్ ట్రీట్ యాజ్ స్ట్రింగ్. ఓకే, మీరు ఒక వర్డ్ ఇచ్చారనుకోండి, సపోజ్ రవి అని, స్ట్రింగ్లానే ట్రీట్ చేస్తుంది. సపోజ్ ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ ట్రీట్ యాజ్ ఎ స్ట్రింగ్. సో ఇక్కడ ఏంటంటే మనం టైప్ కాస్టింగ్ అనేది చేసుకోవాలి. టైప్ కాస్టింగ్ ఎలా చేసుకుంటాము అంటే చూడండి, ఫస్ట్ నేను ఇది కామెంట్లో పెడుతున్నా. నేను ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకుంటున్నా, f1 అనేది. మనకి ఫస్ట్ నెంబర్ వచ్చి txt ఫస్ట్ నెంబర్లో ఉంది. ఇక్కడ చూడండి, fn అనేది వచ్చి ఇంటిజర్, మనకు వచ్చే వాల్యూ స్ట్రింగ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం టైప్ కాస్ట్ చేస్తాం, కన్వర్ట్ టు ఇంట్. ఓకే, వచ్చిన స్ట్రింగ్ వాల్యూని ఇంటిజర్లో కన్వర్ట్ చేసుకున్నాం. అలాగే సెకండ్ నెంబర్ని కూడా ఇంటిజర్లో కన్వర్ట్ చేసాం. చూడండి, సో బోత్ ద టెక్స్ట్ బాక్స్ వాల్యూస్ ఆర్ ఇంటిజర్ నో. అవి ఎక్కడ ఉన్నాయి, fn SNలో ఉన్నాయి. ఫైనల్గా నేను రిజల్ట్ అనేది ఉంది చూడండి, రిజల్ట్ అనేది తీసుకున్నా, దానిలో fn ప్లస్ SN యాడ్ చేశాను. ఇక్కడ దాకా అయిపోయింది, అవుట్పుట్ వచ్చి రిజల్ట్లో ఉంది. ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది మనకి ఎక్కడ డిస్ప్లే చేయాలి, ఈ లేబుల్లో డిస్ప్లే చేయాలండి, LBL రిజల్ట్లో. నేనేం చేస్తానంటే ఫైనల్గా చూడండి, LBL రిజల్ట్ డాట్ టెక్స్ట్ అన్న దానిలోకి రిజల్ట్ పెట్టా. ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది మళ్ళీ మీకు. ఇక్కడ చూడండి, రిజల్ట్ మొత్తం ఇంటిజర్ టైప్లో ఉంది. మీరు ఇచ్చే రిజల్ట్ దేనికి ఇస్తున్నారు, టెక్స్ట్కి ఇస్తున్నారు. అగైన్ ఇట్ విల్ త్రో వన్ ఎర్రర్. ఏంటంటే మీరు ఇంటిజర్ వాల్యూని స్ట్రింగ్కి ఇస్తున్నారు. ఇక్కడ ఏం చేయాలంటే పైన ఏమో మనకి స్ట్రింగ్ని ఇంట్లో కన్వర్ట్ టు ఇంట్ అని పెట్టుకున్నాం. ఇప్పుడేంటి, మనకు రిజల్ట్ అనేది స్ట్రింగ్లో డిస్ప్లే చేయాలి. ఇక్కడ ఏముంది, ఇంటిజర్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, కన్వర్ట్ టు స్ట్రింగ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో మనం ఇంటిజర్స్ తీసుకున్నాం, ఇంటిజర్స్లో ఆపరేషన్ పర్ఫామ్ చేసాం, అర్థమెటిక్ ఆపరేషన్, అది ఇంటిజర్ వాల్యూలోనే ఉంది. ఫైనల్గా మనకు డిస్ప్లే చేయాల్సిన అవుట్పుట్ ఏంటి, స్ట్రింగ్లో ఉండాలి. సో ఇక్కడ చూడండి, 3 ఇచ్చా, 33 వస్తుంది. స్టిల్ గోట్ ద ప్రాబ్లం. నేను ఒకసారి రన్ చేస్తా. ఈ సినారియోలో ఏం చేసామంటే వీ డిడ్ టైప్ కాస్టింగ్, ఇంటిజర్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసాం. అదే ఒక స్ట్రింగ్ ఉంటే స్ట్రింగ్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేసాం ఈ సినారియోలో. ఇక్కడ ఏంటి, ఇంటిజర్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసాం. దేన్ని ఎటువైపు కన్వర్ట్ చేసుకోవాలో మేము కన్వర్ట్ టు అనేది మనం యూజ్ చేస్తామండి. ఇది వచ్చేసరికి మనం ఒక యూఐ క్రియేట్ చేసి చేస్తున్న ఆపరేషన్ అండి. మనం ఆల్రెడీ కమాండ్ ప్రాంప్ట్లలో కూడా చూసాం. యూఐలో ఏంటంటే మనకు ఒక డిజైన్ ఉంటుంది. డిజైన్లో మనం బటన్ క్లిక్కి ఆన్ ఈవెంట్ జనరేట్ చేసుకున్నాం. జనరేట్ చేసుకున్నాక ఆ బటన్ క్లిక్లో ఏ ఆపరేషన్స్ అయితే జరగాలో అవి రాసుకుంటాం మనం. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఇచ్చా, మనకు రిజల్ట్ ఏమొచ్చింది, 6 వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ వాల్యూని ఇంటిజర్లో కన్వర్ట్ చేస్తాం. సో ఈవెన్ మీరు సంథింగ్ ఏదైనా ఇచ్చారనుకోండి, ఇట్ విల్ త్రో ఎర్రర్. ఇక్కడ ఏంటంటే ఈ టెక్స్ట్ బాక్సులు రెండు ఇంటిజర్లానే యాక్ట్ చేస్తున్నాయి. యూ హ్యావ్ టు గివ్ ఇంటిజర్స్ నౌ. ఓకే, మీరు ఆల్రెడీ వ్యాలిడేషన్స్ చేశారు. ఓకే, టైప్ ఇంట్ అని పెట్టుకుంటే ఇంటిజర్ వాల్యూసే సపోర్ట్ చేస్తాయి. ఇందాలాగా మనం సంథింగ్ యాడ్ చేయలేం. మీరు టైప్ కాస్టింగ్ కానీ పెట్టుకోకపోతే యూ హ్యావ్ టు మెన్షన్
మీకు రిజల్ట్ అనేది కంకాటినేట్ అయ్యి వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ సినారియోలో.